ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ స్వీట్ పొటాటో పాన్ కేక్స్ చేసుకుందాం అనుకున్నాం. నైస్, చూద్దాం మరి ఎలా ఉంటుందో. తీసుకొస్తామా? తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. బోళ్ళని పిండ్లు ఉన్నాయి మనకి ఇందులో. సో బియ్యం పిండి, గోధుమ పిండి, శనగపిండి, 3 కాంబినేషన్. ఎందుకు ఇన్ని తీసుకున్నాం మనం? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ గా అయితే మనము పాన్ కేక్స్ మార్నింగ్ టైంలో మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. స్టిల్ మనకి వేడి చేస్తుందేమో అని చాలా మంది అనుకుంటారు. బేసికలీ ఓకే, పాన్ కేక్స్ లేదా చీలా చేసుకున్నప్పుడు శనగపిండితో చేసుకుంటాం. కానీ శనగపిండి, ఓన్లీ శనగపిండి వాడినా కూడా బాగా వేడి చేసేస్తూ ఉంటుంది. అందుకనే కొంచెం గోధుమ పిండి మనం కాంబినేషన్ మిక్స్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. అండ్ బియ్య పిండిలో ఇంపార్టెంట్ గా ఏంటి అంటే జనరల్ గా అదొక్కటే మాత్రమే వేసుకోవచ్చు. ఇంకా బాగా లైట్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ బియ్య పిండితో చేసుకున్నామంటే. సో అది కొంచెం బాగా లైట్ గా కూడా ఉంటుంది కాబట్టి, చాలా ఫుడ్ చేస్తుంది కాబట్టి సింపుల్ గా యాడ్ చేస్తే బాగుండదు. కొంచెం మన కాంబినేషన్స్ ఉండాలని 3 మనం కంబైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ జస్ట్ కలిపేసుకుని మనం పాన్ కేక్ వేసేసుకోవడం. ఎస్. సో పెరుగు కూడా ఉంది మనకి దీంట్లో. కొంచెం సేపు బాగా ఊరాలన్నమాట. బాగా నానబెడితే మనకి మెంతులు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. అవును. సరే అయితే సో ఫస్ట్ కావాల్సిన పిల్లు అన్ని వేసి సో ముందుగా శనగపిండి వేసుకుందాము. తర్వాత గోధుమ పిండి. సో కొంచెం తక్కువ శనగపిండి వేసుకుంటున్నాము. తర్వాత బియ్యం పిండి. ఒకసారి బాగా కలిపేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ వేద్దామా? సో సరిపడా ఉప్పు వేసేస్తున్నా ఫస్ట్. అండ్ వెరీ లిటిల్ ఇంగువ. ఓకే, అండ్ ధనియాల పొడి చాలా కొంచెంగానే వేసుకుందాము, మరి ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం పసుపు. ఓకే, చాలా కొంచెంగా బ్రౌన్ షుగర్. ఇది కూడా ఎందుకు అంటే మనము స్వీట్ పొటాటో వాడుతున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ ఓవరాల్ గా మనకి కంబైన్ అయిపోవాలి అనేటట్టుగా వేసుకుందాం. అండ్ లైట్ గా కారం. ఓకే, అల్లం ముక్కలు పేస్ట్ కూడా వేసుకోవచ్చేమో కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. సో అల్లం, తర్వాత లైట్ గా వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా పెరుగులో కలిపినప్పుడు మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. ఒకవేళ మనకి మెంతి కూర కుక్ అవ్వదేమో అని ఏమైనా అనిపిస్తే ఒకసారి మనం ఈ పచ్చిమిర్చి, మెంతులు, అల్లం వెల్లుల్లి, మెంతి కూర చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్వీట్ పొటాటో ఇలా మ్యాష్ చేసి వేసేసుకుందాం. ఓకే, తర్వాత మెంతి కూర పెరుగు వేసేసి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు మిగతాది. శనగపిండి అరోమా మాత్రం కొంచెం డామినేటింగ్ గానే ఉంటుంది. సో పిండితో చేసుకున్నాం కాబట్టి యాక్చువల్లీ మనకి కొంచెం ఇలా వెజిటబుల్స్, ఆకుకూరలు లాంటివన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. లేదా మరీ చాలా ప్లెయిన్ గా ఉండిపోతాయి అన్నమాట మిగతావన్నీ కూడా. సో అందుకనే ఎగ్ ఏవైతే మనం పాన్ కేక్స్ లో వాడుతూ ఉంటామో, సో ఆ ప్రోటీన్ బదులు మనం యాక్చువల్లీ ఇట్లా శనగపిండి వేసుకుని చక్కగా దీంట్లో ఉన్న మంచి న్యూట్రియన్స్ కూడా చక్కగా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. అండ్ వెజిటేరియన్స్ కి కూడా మంచి పాన్ కేక్ ఆప్షన్ డెఫినెట్. అండ్ కర్డ్ వేసుకున్నాం కాబట్టి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అండ్ ఆల్సో చక్కగా ఈజీగా సాఫ్ట్నెస్ కూడా బాగా వచ్చేస్తుంది పెరుగుతుంది. సో ఇది ఇలా ఒక్క 5 minutes పెట్టేద్దాము, సరిపోతుంది. తర్వాత కొంచెం మనకి అది మ్యారినేట్ అవ్వడానికి, ఐ మీన్ నానడానికి, పిండి నానితే బాగుంటుంది కదా పెరుగులో. సో అలాగా ఒక 5 minutes పెట్టేద్దాం. తర్వాత మనం పాన్ కేక్ వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం పాన్ కేక్ వేసుకుందాం. ఓకే, ఎస్. పాన్ కూడా హీట్ ఎక్కేసింది కాబట్టి ఫస్ట్ లైట్ గా ఓకే. సో చిన్నగా కూడా మనం పాన్ కేక్స్ వేసుకోవచ్చు కావాలంటే. బికాస్ మేథి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం మనకి ఒకటే మరీ థిక్గా వేసుకుంటే. సో మేథి అవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా బాగా కుక్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకేసారి పెద్దది లావుగా థిక్గా వేసేసుకోవడం వల్ల లోపల కుక్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా వేసుకుంటే క్వాంటిటీ కూడా మనం
చూసుకుంటూ తినొచ్చు. ఆఫ్ కోర్స్ కుక్ అవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలాగా 2 sides కాలిపోతే మనకి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. కాబట్టి వెయిట్ చేద్దాం ఒక సైడ్ కాలే వరకు. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని కూడా సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకుంటే సో జస్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సైడ్ కాలినప్పుడే పైన కూడా థిక్ అయినా అయిపోతుంది కాబట్టి సెకండ్ సైడ్ ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం ఉండదు మోస్ట్లీ. సో మెంతి కూర అదంతా మనకి బాగా లోపల కూడా బాగా కలిసిపోయింది. సో దట్ మనకి పిండితో పాటు కుక్ అయిపోతుంది అది ఈజీగా. ఓకే, సో ఒక 2 minutes వెయిట్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సర్వ్ చేసుకుందామా? ఇంకా చాలా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసి చెప్పేస్తాము ఎలా ఉన్నాయో. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, చిలగడ దుంప 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఇంగువ చిటికెడు, బ్రౌన్ షుగర్ చిటికెడు, పెరుగు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్. ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, గోధుమ పిండి, బియ్యం పిండి వేసి బాగా కలిపి తగినంత ఉప్పు, ఇంగువ, ధనియాల పొడి, పసుపు, బ్రౌన్ షుగర్, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ముందుగా ఉడికించుకున్న స్వీట్ పొటాటో, మెంతి కూర, పెరుగు వేసి బాగా కలుపుకుని తగినన్ని నీళ్లు కూడా పోసుకుని దోశ బ్యాటర్ లాగా కలిపి తర్వాత దీన్ని పాన్ లో ప్యాన్ కేక్ లా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఫెనుగ్రీక్ సీడ్స్ అండ్ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ రెడీ.